సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో 1,13,90,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రోజాదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వివేకానంద డివిజన్లో మేము, మా కార్పొరేటర్ రోజా రంగారావు గారు, మా సహచర నాయకులు, కాలనీ మిత్రులు కలిపి పలు కాలనీల్లో 1,20,00,000 రూపాయల సీసీ రోడ్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 1,20,00,000 3 కాలనీల్లో సుమారుగా పెట్టడం జరిగింది. ఈ 3 కాలనీల్లో 100% పనులు అయిపోతాయి. ఏ ఒక్క పని కూడా మిగలకుండా డ్రైనేజ్, వాటర్, రోడ్స్, స్ట్రీట్ లైట్లతో 100% పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వివేకానంద డివిజన్ 85% పూర్తయింది. ఆ 15% పూర్తి కాలేదని నేను అంటలే. ఇక్కడ 23 ఫీట్ల లోతులో ఉన్నటువంటి గత డ్రైనేజ్ ఎప్పటికప్పుడు హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కుప్పగొలటం శాశ్వత పరిష్కారం. ఎప్పుడు కూడా ఎక్కువ బిల్డింగ్లు వచ్చినప్పుడు, ఎక్కువ ప్రజానికి వచ్చినప్పుడు సివరేజ్ లైన్ రీప్లేస్మెంట్, మ్యాన్ హోల్స్ రీప్లేస్మెంట్ అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ 10%కి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాం. ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లో 100% పనులు పూర్తి చేస్తాం. చాలా వరకు ఇప్పటివరకు పూర్తి చేసాం. ఏమి సమస్యలున్నా మీ మీడియా సమక్షంలోనే మా మిత్రులు, శ్రేయోభిలాషులు, కాలనీ అసోసియేషన్ అందరూ కూడా చెప్తున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీసి తెచ్చుకోండి.